నమస్కారం, కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నారావారిపల్లెను సందర్శించిన స్విట్జర్లాండ్ బృందం, పంచాయతీని దత్తతకు తీసుకున్న ప్రవాస భారతీయులు, స్మార్ట్ విలేజ్ గా అభివృద్ధి చేస్తామన్న విదేశీ బృందం. జిల్లాలో మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు, డీఎస్పీ స్థాయి అధికారులతో ప్రాంతీయ కమిటీలు, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి. మార్చి 11 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 144 కేంద్రాల్లో పరీక్షకు హాజరు కానున్న 92,892 మంది విద్యార్థులు. కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఆందోళనలు, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను పరిగణించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. శ్రీవారి భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ నిర్ణయం. అలిపిరి నడకదారిలో ప్రాథమిక వైద్య కేంద్రాల ఏర్పాటు ప్రణాళికలను సిద్ధం చేసిన ఈవో సాంబశివరావు. స్విట్జర్లాండ్ కూడా భారతదేశంలాగా ప్రజాస్వామ్యం దేశమని, అయితే ఇక్కడ పరోక్ష పద్ధతిలో ప్రతినిధులను ఎన్నుకుంటారని, అక్కడ ప్రత్యక్ష పద్ధతిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారని స్విట్జర్లాండ్ సోలార్ టెక్నికల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ అమృతం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన స్వగ్రామాన్ని స్మార్ట్ విలేజ్గా అభివృద్ధి చేయడానికి స్విట్జర్లాండ్లో స్థిరపడ్డ ప్రవాస భారతీయులు మంగళవారం నారావారిపల్లికి విచ్చేశారు. వీరికి గ్రామస్తుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా నారావారిపల్లి టీటీడీ కళ్యాణ మండపంలో అధికారులు గ్రామస్తులతో వారు సమీక్షా సమావేశం సర్పంచ్ పాసం చంద్రకుమార్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం నారావారిపల్లి బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలను ఆయన సందర్శించారు. పలువురు గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారావారిపల్లి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి సాయశక్తులా కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే స్విట్జర్లాండ్ చాలా చిన్నదని, ఆంధ్రప్రదేశ్లో 50 మిలియన్ల జనాభా ఉంటే స్విట్జర్లాండ్లో కేవలం 7 మిలియన్ల జనాభా ఉన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ కన్నా స్విట్జర్లాండ్ టెక్నాలజీ పరంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. స్విట్జర్లాండ్లో సైతం పంచాయతీలు, మండల వ్యవస్థ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఉన్న వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా అభివృద్ధి చేయుటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారని, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. Switzerland has several technologies to offer in renewable energy, in water, in municipal infrastructure, in solid waste management. There are several technologies, but when you address a problem in society, one does not start with the technologies and the solutions, but rather with posing the questions and by a problem statement. This is our first visit as the Swiss consortium to Naravaarapalli. I see that there is tremendous potential here. There is a lot of infrastructure, a lot of competent people and a good leadership. I see a very strong governance in Naravaarapalli. We will start by engaging in a process to, number one, assess the situation, number two, to do a kind of gap analysis of the requirements towards further development, and number three, we will then bring the technology and the solutions to further improve and make out of Naravaarapalli a model village, a smart village, not only for Andhra Pradesh but also for the whole of India. అనంతరం చంద్రగిరి తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, స్విట్జర్లాండ్ నుంచి పలువురు ప్రవాస భారతీయులు నారావారిపల్లిని అభివృద్ధి చేయుటకు వచ్చారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు ఈ టీం గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరిస్తారన్నారు. సరికొత్త ప్రణాళికాబద్ధంగా నారావారిపల్లి పంచాయతీని స్మార్ట్ విలేజ్ గా ఏర్పాటు చేయుటకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు శ్రీధర్, రాగిణి, జోసెఫ్ ఆనందరాజ్, ఎంపీడీఓ వెంకటనారాయణ, ఏడీఈ వాసురెడ్డి, ఏఈలు శ్రీరాములు రెడ్డి, సిద్ధారెడ్డి, దినకరమూర్తి, మురళి, ఏపీఓ ఆశారాణి, మెడికల్ ఆఫీసర్ మురళీమోహన్, సర్పంచ్ చంద్రకుమార్ నాయుడు, పలువురు అధికారులు, నారావారిపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన స్విట్జర్లాండ్ టీమ్ని ఈ మన స్మార్ట్
కాన్సెప్ట్లో భాగంగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని భౌగోళికంగా అధ్యయనం చేసి ఈ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు కావాలి, ఎలాంటి విద్యా ప్రమాణాలను తీసుకువచ్చే విద్యా సంస్థలు నెలకొల్పాలి, ఎలాంటి వ్యవసాయ అనుబంధ పరిస్థితులు నెలకొల్పాలి, ఈ గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక నమూనా. మహిళలకు చిన్నారులకు తక్షణం రక్షణ కల్పించే దిశగా పోలీసులు విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మహిళలు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగాల్లో పనిచేసే మహిళా కానిస్టేబుల్స్ కి మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని ఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు చిన్నారులకు తక్షణం రక్షణ కల్పించే దిశగా పోలీసు సిబ్బంది పనిచేయాలన్నారు. జిల్లాలో చిత్తూరు, పుత్తూరు, పలమనేరు, మదన్పల్లి, కుప్పం ప్రాంతాల్లో మహిళలు చిన్నారుల సంరక్షణ కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఒక్కొక్క విభాగంలో 10 మంది కానిస్టేబుల్స్ ఒక ఏఎస్ఐ ఆధ్వర్యంలో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా మహిళలకు చట్టాలపైన అవగాహన కల్పించాలన్నారు. వేధింపుల నుంచి పూర్తి రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ గిరిధర్ రావు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చైల్డ్ అనమాట, ఉమెన్ అండ్ జువెనల్ అంటే చైల్డ్, ఉమెన్ అనేది మీకు తెలుసు. సో మనకు ఉమెన్ అండ్ చైల్డ్ అంటే మనం ముఖ్యంగా మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా చూస్తే ఫస్ట్ క్రైమ్ వచ్చేది ఏంటంటే, ఫస్ట్ క్రైమ్ మనకు రోడ్ యాక్సిడెంట్స్. మ్యాక్సిమం రోడ్ యాక్సిడెంట్స్ వస్తాయి మనకు. రోడ్ యాక్సిడెంట్స్ తర్వాత వచ్చే క్రైమ్ ఏమిటంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. ఈ రెండే మనకు మేజర్ క్రైమ్. మీరు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ మీరు ఎన్ని సంవత్సరాలు స్టాటిస్టిక్స్ తీసి చూసినా ఈ రెండే మనకు మెయిన్గా కనిపించేది. ఇవి రెండు లేకపోతే మనకు డైలీ క్రైమ్ అనేది లేదు. అంటే మనకి ఈ రెండు చాలా నెసెసరీ క్రైమ్ లాగా తయారైపోయింది. సో దీన్ని మనం తగ్గించగలిగితే క్రైమ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. మిగతా హత్య కేసులు, ప్రాపర్టీ అఫెన్సెస్ ఇవన్నీ కానీ చాలా తక్కువ. మెయిన్ ఈ రెండే 50% ఆఫ్ ద క్రైమ్ ఈ రెండే తీసేసుకుంటుంది జిల్లాలో. మనం రేణిగుంట పంచాయతీలో వేలం పాటలు ప్రశాంతంగా నిర్వహించారు. 2015-16కు పంచాయతీ పరిధిలోని వివిధ సముదాయాలకు సంబంధించిన వేలం పాటలు పోటాపోటీగా జరిగాయి. రేణిగుంట మండలం ఆవరణలో మంగళవారం ఉదయం డిఎల్పిఓ సురేష్ నాయుడు పర్యవేక్షణలో వేలం పాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని బస్టాండ్ ద్వారా 6,16,000, దినసరి కూరగాయల మార్కెట్ ద్వారా 7,56,000, వారాంతపు సంత ద్వారా 7,10,000 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. అదేవిధంగా దుకాణ సముదాయాలకు సంబంధించిన 15 దుకాణాలకు పోటాపోటీగా వేలంపాటలు సాగాయి. గతంలో కంటే ఈ ఏడాది వేలంపాటల ద్వారా పంచాయతీకి అధిక మొత్తంలో ఆదాయం వచ్చింది. ఈ వేలంపాటను పోలీసుల బందోబస్తు నడుమ నిర్వహించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్లో చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట పంచాయతీ కార్యదర్శి బసిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం కల్పించాలని సిఐటియు ఆధ్వర్యంలో చిత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షులు సుజని ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనాలను అరియర్స్తో పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్లు అమలు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదనపు పనికి అదనపు వేతనం అందించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి కనీస వేతనం 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. భద్రత అంగన్వాడీ వర్కర్లు కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఆ రోజు కూడా ఏమీ ఇంతవరకు ప్రకటించనే లేదు. మేము అంగన్వాడీ కార్యకర్తలుగా గత 10-15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ప్రభుత్వం కనీస వేతనాలకు నోచుకోలేదు. కనీస వేతనాలు కల్పించాలి. అదేవిధంగా 60 ఏళ్ళు నిలిచినటువంటి ఆయాలు చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తే తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనకు టీటీడీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నడకదారి భక్తుల భద్రతతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఆదర్శవంతమైన నిర్ణయాలను చేపడుతున్నది. ఆపద ముక్కుల వాడిగా, కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడుగా పేరొందిన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు వస్తుంటారు. అలాంటి ఆపద్బాంధవుణ్ణి దర్శించి ముక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తుల ఆరోగ్య పరిరక్షణార్థం కొత్త విధానాన్ని టీటీడీ చేపడుతున్నది. తిరుమలకు నిత్యం 70,000 మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనార్థం వెళ్తున్నారు. అదే రద్దీ రోజుల్లో ఈ సంఖ్య మరింత రెట్టింపు అవుతున్నది.
ఈ క్రమంలోనే కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ప్రతిరోజు కాలినడకన 30,000 మంది భక్తులు కొండకు వెళ్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తిరుమలకు కాలినడకన వెళ్లే వారి సౌకర్యార్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు అలిపిరి నడక మార్గంలో 7 ప్రాంతాలలో ఆధునిక వసతులతో కూడిన ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో నిర్ణయించారు. ఆ మేరకు టీటీడీ ఆరోగ్య విభాగం అధికారులతో సమీక్షించారు. సాధ్యాసాధ్యాలపై నివేదికను తెప్పించుకుని ఈవో పరిశీలించారు. అలిపిరి నుంచి తిరుమలకు నడకదారిలో 3,750 మెట్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 2 ప్రాంతాలలోనే ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉన్నాయి. అయితే నడకదారిలో తిరుమలకు వెళ్లే భక్తుల్లో గుండె నొప్పి, రక్తపోటు, ఇతరత్రా నొప్పులు, మరిన్ని సమస్యలకు కావలసిన ప్రాథమిక వైద్య సదుపాయాలను ఆయా చికిత్సా కేంద్రాలలో అందుబాటులో ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టింది. అలిపిరి నడక మార్గంలోని ప్రతి 600 మెట్లకు ఒక ప్రాథమిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి తిరుమలకు రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈలోపు నడకదారి భక్తులకు ఆధునిక వసతులతో కూడిన ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందుకుగాను టీటీడీ ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించింది. నడకదారిలో ఏర్పాటు చేయనున్న నూతన ఆరోగ్య కేంద్రాలలో పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటలు వైద్య సేవలు అందించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నూతన ఆరోగ్య కేంద్రాలు 2 నెలల్లో పూర్తి చేసేలా టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు భక్తులకు అందుబాటులోకి వస్తే అన్ని రకాల వారు నడక మార్గం గుండా తిరుమలకు వెళ్లి మొక్కులు చెల్లించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టి భక్తులకు ఆరోగ్య భద్రత అందుబాటులోకి రానుంది. కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల సామి, ఏడు కొండల సామి, ఆకాశమంటూ కొండ శిఖరముపై, ఆకాశమంటూ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా. ప్రపంచ దేశాల్లోని భారతీయులందరూ గర్వపడేలా దేశ ప్రధాని మోదీ దేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతారని, అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీని కల్పిస్తారని బీజేపీ నాయకుడు కోలా ఆనంద్ అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం రేణిగుంట మండలం ఆర్ మల్లవరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు, యువకుల చేత కోలా ఆనంద్ పార్టీ సభ్యత్వాలను నమోదు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పని లేదన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. కొందరు రాజకీయాల కోసం బీజేపీపై అపవాదులు వేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారత్ మనది, బీజేపీ మనది అనే నినాదంతో పార్టీ ముందుకు వెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుకుమార్, పగడాల రాజు, చింతా మురళీ యాదవ్, దామోదర్ రెడ్డి, గాండ్ల శివకుమార్, సర్పంచ్ మునిరెడ్డి, బొబ్బిలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, స్వామివారి అనుగ్రహం కోసమే తిరుమలకు వచ్చానని ప్రముఖ సినీ నటుడు సుబ్బలేఖ సుధాకర్ అన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న సుధాకర్ మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన వసతి సదుపాయాలను కల్పించారు. అలాగే సూర్య అండ్ సూర్య చిత్రం యూనిట్ సభ్యులు విజయయాత్రలో భాగంగా గత రాత్రి తిరుమలకు చేరుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. హీరో నిఖిల్ నటించిన చిత్రం విజయవంతం కావడంతో శ్రీవారికి కృతజ్ఞతలు తెలుపుతూ తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారని పేర్కొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ వచ్చారు. మా సూర్యవతి సూర్య అనే సినిమా చాలా పెద్ద హిట్ అయిందండి అండ్ ఇట్స్ బికమ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. మా ప్రొడ్యూసర్ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ యూనో నేను ఒక మొక్కు నాది ఉండేదండి. నాకు స్వామివారి సినిమా కన్నా ముందు నేను హెయిర్ ఇచ్చి చెప్పానమాట, స్వామి నిజంగా ఒకవేళ నా సినిమాలు సక్సెస్ అవుతాయి నేను మళ్ళీ వస్తానని. అండ్ నిజంగా ఆ పవర్ ఏంటో నాకు తెలిసిందండి. ఈరోజు వరుసగా 3 సినిమాలు నాకు సక్సెస్ అయినాయి. అండ్ ఈరోజు నేను వచ్చి నా మొక్కు నేను తీర్చుకున్నాను. అండ్ అందుకే ఐ హావ్ టు గివ్ మై హెయిర్ ఆఫ్. అలాగే మా హోల్ టీమ్, మా హీరోయిన్ తోటి, మా ప్రొడ్యూసర్ గారితో, డైరెక్టర్తో అందరితో వచ్చాం. అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి థ్యాంక్స్ చెప్పాలండి, యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ థ్యాంక్స్ చెప్పాలి దట్ దే హావ్ గివెన్ సచ్ అ హ్యూజ్ హిట్ సూర్య వర్సెస్ సూర్య. అండ్ నిజంగా జస్ట్ ఓన్లీ వన్ థింగ్ అండి నేను దేవుడికి చెప్పాల్సింది, థ్యాంక్ యూ అని చెప్పాను. అండ్ జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షక దేవులకి యాజ్ వెల్ యాజ్ లార్డ్ వెంకటేశ్వర స్వామికి థ్యాంక్ యూ. Very happy that Surya vs. Surya has been such a pedda hit. So I'm very looking forward to further movies in Tollywood. I am very much thankful to our producer sir Nikhil and director sir for giving me such a great opportunity. Thank you so much.
పోస్టల్ శాఖలో పనిచేస్తున్న జీడీఎస్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ఆ సంఘం తిరుపతి డివిజన్ కార్యదర్శి శివరామరెడ్డి కోరారు. తపాలా శాఖలో పనిచేస్తున్న జీడీఎస్లను రెగ్యులరైజేషన్ చేసి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఇస్తున్న అన్ని బెనిఫిట్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. ఏఐజీడీఎస్యు రాష్ట్ర పిలుపు మేరకు తిరుపతి ప్రధాన తపాలా కేంద్రం ఆవరణలో జీడీఎస్ ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం తిరుపతి డివిజన్ కార్యదర్శి శివరామరెడ్డి మాట్లాడుతూ తపాలా శాఖలో గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల వేతనాలు, పని పరిస్థితులను పరిశీలించుటకు జ్యుడిషియల్ కమిటీ నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా తపాలా శాఖను కార్పొరేటైజేషన్ చేయి ప్రయత్నాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. జీడీఎస్ ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం స్పందించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు కమల్, కుమారి, నవీన తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ తిరుపతి కార్యక్రమం అమలులో భాగంగా అన్ని విధాల అభివృద్ధి చెందిన వార్డులను ఎంపిక చేయటం తగదని జయసమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. అభివృద్ధికి నోచుకొని మురికి వార్డులను ఎంపిక చేసి ఆయా కాలనీలో మౌలిక వసతులు కల్పించి స్వచ్ఛ తిరుపతికి బాటలు వేయాలని సూచించారు. స్వచ్ఛ తిరుపతి అమలులో భాగంగా నగరపాలక సంస్థ అధికారులు ఎంపిక చేసిన వార్డులపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మంగళవారం స్థానిక జయ సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛ తిరుపతి కార్యక్రమం పేరుతో అన్ని విధాల అభివృద్ధి చెందిన వార్డులను ఎంపిక చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, పారిశుద్ధ్యం తదితర కనీస మౌలిక సదుపాయాలకు నోచుకొని స్కావెంజర్ కాలనీ, జీవకోన, దాసర్మఠం తదితర మురికివాడలను ఎంపిక చేసిన ఆయా కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దత్తత పేరుతో ఎటువంటి షరతులు లేకుండా అధికార పార్టీ నాయకులకు వార్డులను కట్టబెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు. దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చిన నాయకుల నుంచి ముందస్తుగా 50 లక్షల రూపాయలు నగరపాలక సంస్థ అధికారులు డిపాజిట్ చేయించుకోవాలని డిమాండ్ చేశారు. స్వచ్ఛ తిరుపతి కార్యక్రమాన్ని రాజకీయాలకు ముడిపెట్టకుండా స్వచ్ఛంద సంస్థలకు దత్తత బాధ్యతలు అప్పగించాలని కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. తమ సూచనలపై కమిషనర్ సానుకూలంగా స్పందించుకుంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజగోపాల్, వెంకటయ్య, నందగోపాల్, చెంచురామయ్య, కేశవ, అమర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మారుతి త్యాగరాజ గానసభ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అఖండ ఆరాధనోత్సవాలను ప్రారంభించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎస్వి మ్యూజిక్ కళాశాల విద్యార్థులచే నగరంలోని భవానీ నగర్లో గల ఆంజనేయ స్వామివారి ఆలయంలో అఖండ ఆరాధనోత్సవాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. 24 గంటల పాటు ఈ ఆరాధనోత్సవాలు జరుగుతాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ముగుస్తాయి. ఎస్వి మ్యూజిక్ కళాశాల విద్యార్థుల్లో త్యాగరాజ స్వామి స్ఫూర్తిని కలిగిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని మ్యూజిక్ కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరాధనోత్సవాల నిర్వహణ కమిటీ నాగరాజు, గోపన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని, అందుకే యువతను అన్ని రంగాల్లో భాగస్వామ్యం చేసేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేవైఎం జాతీయ నాయకులు మహిపాల్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని ఆయుర్వేదిక్ కళాశాల వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేవైఎం జాతీయ కమిటీ నాయకులు మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ స్కిల్ డెవలప్మెంట్, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలను ప్రధాని ప్రవేశపెట్టారని అన్నారు. దీన్ని గుర్తించే బీజేపీలో యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ భారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు విశ్వనాథం, దయాకర్, శ్రీధర్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా తన జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టడమే తన లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నేత పెంచులయ్య తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేత పెంచులయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శివజ్యోతి నగర్లోని అందుల హాస్టల్లో పండ్లు, బెడ్షీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెంచులయ్య మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా తన జన్మదినం నాడు 10 మంది పేదలకు చేయూతనివ్వడమే లక్ష్యంగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. తన అభిమానులు రక్తదానం చేయటం, అన్నదానాలు చేయటం వంటివి చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులకు సేవ చేయటం వల్ల ఎంతో ఆత్మసంతృప్తి కలుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్వీఎస్ మణి, రాజమాణిక్యం, సాకం ప్రభాకర్, హనుమంతు నాయక్, వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ నెల 28న నిర్వహించి తలపెట్టిన చలో ఏలూరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శరత్ బాబు పిలుపునిచ్చారు. తిరుపతి పర్యటనలో భాగంగా మంగళవారం ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మాల మహానాడు ఆధ్వర్యంలో సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఈ నెల 28వ తేదీ జరగనున్న మాలల సింహగర్జన సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర రాజధాని తుళ్లూరులో అంబేద్కర్ విద్యా మిషన్ పేరిట 200 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య నుండి ఇంజనీరింగ్, మెడికల్ విద్య వరకు దళిత విద్యార్థులకు ఉచిత విద్య అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవ్యాంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాల మహానాడు నాయకులు దేవరాజులు, కుసుమకుమారి, రమణ, రాజేంద్ర, పద్మనాభం, మల్లికార్జున్, హేమంత్ కుమార్, సుధాకర్, కేశవులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు గౌరవ వేతనాలు వద్దని కనీస వేతనాలు మంజూరు చేయాలని ఏఐటీసీ నేత మురళి డిమాండ్ చేశారు. కోటకొమ్మల వీధిలోని రాస్ సిడిపిఓ కార్యాలయం వద్ద మంగళవారం ఏఐటీసీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనాలు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని చెప్పారు. ఎన్నికల ముందు బీజేపీ, టీడీపీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే రాజకీయ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఏడాదిలో 45 రోజుల పాటు సెలవులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నేత బ్రహ్మరాంబ మాట్లాడుతూ అంగన్వాడీలపై సిడిపిఓల వేధింపులు మానుకోవాలని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవటం లేదని చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో అరుణ, గంగాదేవి, మోక్షమ్మ మహిళలు పాల్గొన్నారు. పెద్దకాపు వీధిలో యాదవుల కులదైవమైన ధనకోటి గంగమ్మ జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి తెలిపారు. యాదవుల కులదైవమైన ధనకోటి గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని పెద్దకాపు వీధిలో యాదవులంతా కలిసి జాతరను మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. టౌన్ బ్యాంక్ డైరెక్టర్ తులసి యాదవ్, మాజీ కౌన్సిలర్ హేమంత్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన జాతర ఉత్సవాలకు టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతర సందర్భంగా తెల్లవారుజాము నుంచే మహిళా భక్తులు అమ్మవారికి పొంగళ్లు నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. జాతరలో అమ్మవారి ఊరేగింపును పురస్కరించుకుని డప్పులు, వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారిని పెద్దకాపు వీధి నుంచి త్యాగరాజ మండపం వెనుక వైపునున్న ఆలయం వరకు తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ మే నెలలో తాతయ్యకుంట గంగమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో ముందుగా ధనకోటి గంగమ్మ జాతరను యాదవులు నిర్వహించడం పురాతన కాలం నుంచి ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ జాతర నిర్వహణలో వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండి రైతన్నల ముఖాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ ఉత్సవాల్లో ఈతమాకుల శైలేంద్ర యాదవ్, బండి మునిరెడ్డి, అంకయ్య, గురవయ్య, వెంకటేష్, ఆవుల కృష్ణయ్య పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మార్చి 11వ తేదీ నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పర్యవేక్షణ అధికారులు పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 11వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 144 పరీక్షా కేంద్రాల్లో 92,892 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్ ప్రథమ విద్యార్థులు మార్చి 11 నుంచి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మార్చి 12వ తేదీ పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షా సమయంగా అధికారులు నిర్దేశించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను గంట ముందే ఆయా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. సాయుధ బలగాల నీడలో పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో చరవాణిల కదలికలపై జీపీఎస్ సహకారంతో నిఘా ఉంచారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆయా పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, ప్రాథమిక వైద్య సౌకర్యం, విద్యుత్ కోతలు లేకుండా సంపూర్ణ కరెక్ట్ సరఫరా ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టారు. అలాగే దూర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం అదనపు ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. చీఫ్ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు 160 మంది అధికారుల బృందం పబ్లిక్ పరీక్షలను పర్యవేక్షించనున్నట్లు ఆర్ఐఓ నాగభూషణం తెలిపారు. చందన రమేష్ షాపింగ్ మాల్ అధినేత చందన రమేష్ 54వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిరంతర శ్రమజీవి, నిగర్వి అయిన చందన రమేష్ షాపింగ్ మాల్ అధినేత చందన రమేష్ తన 54వ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. చందన రమేష్ షాపింగ్ మాల్ సిబ్బంది, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
బంధుమిత్రులు సన్నిహితుల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. వస్త్ర వ్యాపారంలో నెలకొన్న పోటీని తట్టుకుని తనదైన శైలిలో చందన రమేష్ షాపింగ్ మాల్ను శాఖోపశాఖలుగా విస్తరింపజేసి పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్న ఆదర్శమూర్తి చందన రమేష్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆయన మిత్రులు ఆకాంక్షించారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. మంగళవారం సాయంత్రానికి 39,172 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 6 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 3 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 1 గంటలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 95, 50 రూపాయల గదులు 775, 100 రూపాయల గదులు 25, 500 రూపాయల గదులు 15, 600 రూపాయల గదులు 9 అందుబాటులో ఉంటాయి. బుధవారం ఆర్జిత సేవలకు వసంతోత్సవం 182, సహస్ర దీపాలంకరణ సేవ 302 టికెట్లు అందుబాటులో ఉంటాయి. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 24 లక్షలు అన్నదానం, గో సంరక్షణ, విద్యాదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారికి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్లు ఇలా ఉంటాయి. 10 గంటలకు 80, 11 గంటలకు 93, 12 గంటలకు 89, 1 గంటకు 39. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,270 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,456 రూపాయలు. వెండి 1 కేజీ ధర 35,540 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 38 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నారావారి పల్లెను సందర్శించిన స్విట్జర్లాండ్ బృందం. పంచాయతీని దత్తతకు తీసుకున్న ప్రవాస భారతీయులు. స్మార్ట్ విలేజ్ గా అభివృద్ధి చేస్తామన్న విదేశీ బృందం. జిల్లాలో మహిళల భద్రతకు పోలీసులు ప్రత్యేక చర్యలు. డీఎస్పీ స్థాయి అధికారులతో ప్రాంతీయ కమిటీలు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ వెల్లడి. మార్చి 11 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. 144 కేంద్రాల్లో పరీక్షకు హాజరు కానున్న 92,892 మంది విద్యార్థులు. కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు ఆందోళనలు. కనీస వేతనం చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను పరిగణించుకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక. శ్రీవారి భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ నిర్ణయం. అలిపిరి నడకదారిలో ప్రాథమిక వైద్య కేంద్రాల ఏర్పాటు. ప్రణాళికలను సిద్ధం చేసిన ఈవో సాంబశివరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.